ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవాలయంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జంతువుల అవశేషాలతో అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను కల్తీ చేయడం అన్నది సమంజసం కాదని, ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలంటూ కడప జిల్లా బద్వేల్ పట్టణం బద్వేల్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహార్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ మహార్యాలీ సిద్ధవటం రోడ్, మైదకూరు రోడ్, పోరుమామిల రోడ్ మీదుగా మహార్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం మరియు లడ్డూ విషయంలో కల్తీకి పాల్పడటం దుర్మార్గమని, అట్టివారిని పార్టీలకు అతీతంగా శిక్షించాలని వారు పేర్కొన్నారు. ర్యాలీ జరగడం, 4 రోడ్లు జరగడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలోనే మనం తెలుసుకున్నాము, ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోనే అన్యాయం జరుగుతా, అనాచకాలు జరుగుతున్నాయంటే ఇంకా ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఏం కథ? హిందూ తత్వానికి ఏకైక దేవాలయంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అని ప్రతి ఒక్కరూ, ప్రతి కులానికి ఆరాధ్య దైవంగా ఉన్న వ్యక్తి కానీ మోసాలు చేస్తున్నారంటే, రాజకీయ లబ్ధి కోసం దేనికై దిగజారుతున్నారంటే, ఇప్పుడైనా ప్రజలు నిద్ర లేచి బాధ్యతగా చూడాల్సి ఉంది. ఈ విషయంలో, లడ్డు విషయంలో అన్యాక్రాంతం చేసినప్పుడు అతి పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆ ప్రసాదంలోని లడ్డు మిగతా పదార్థాలు కలుషితమైనాయని ఈరోజు మీడియాలో వింటున్నాము. ఆ దోషులను వెంటనే కనిపెట్టి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. విశ్వ హిందూ పరిషత్ పిలుపు మేరకు ఈరోజు బద్వేల్ పట్టణంలో ర్యాలీ చేస్తున్నాము. హిందూ దేవాలయాల పైన ప్రభుత్వ పెత్తనాన్ని వెంటనే తొలగించాలని మేము కోరుతున్నాము. అలాగే ఎండోమెంట్ కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈరోజు భారతదేశంలోని ఏ మతాల మీద పెత్తనం చేయటువంటి ఈ ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాల మీద పెత్తనం చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనాన్ని తీసేసి ఎండోమెంట్ రద్దు చేయాలని కోరుతున్నాము. దేశం హిందూ దేశం, మన భారతదేశం. మన భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం నందు మనం ఎంతో పుణ్యం చేసుకొని, మన భారతదేశంలో, మన ఇండియాలో, మన రాయలసీమలో తిరుమల ఉండడం మన చాలా గొప్ప విషయం. ప్రపంచ దేశాల నుంచి, ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి దేవుని దర్శించుకొని పుణ్యం కట్టుకుంటారు. అలాంటి పుణ్యభూమిలో ఈరోజు కొంతమంది ఛాందస్యవాదులు, కొంతమంది మతోన్మాదవాదులు, కొంతమంది రాజకీయ లబ్ధి కోసము, కొంతమంది ఆర్థిక నేరాలకు పాల్పడి మన పవిత్రమైన లడ్డు పైన ఈరోజు కల్తీ చేసి జంతువుల అవశేషాలతో కూడిన కొవ్వును, చేపలంటే నెయ్యిని, అలాంటి నెయ్యిలో కల్తీ చేసి మనం పవిత్రంగా భావించే లడ్డూలో దాన్ని కల్తీ చేసి మన దేవుణ్ణి, మన ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేశారు. అలాంటి దోషుల పైన ఏ ప్రభుత్వం వాళ్ళు కానీ, ఏ ప్రభుత్వ అధికారులు కానీ, సిబ్బంది ఉన్న వాళ్ళపైన కఠిన చర్య వారు ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనది. హిందువులకు చాలా పరమ పవిత్రంగా భావించేటటువంటి ఈ దేవాలయంలో లడ్డూను కల్తీ చేయడం అనేది చాలా నీచమైన చర్య. నిజంగా దీనిపైన కులాలకు అతీతంగా మనమందరము హిందువులము ఏకతాటిపైన వచ్చి ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కావున ఇప్పటికైనా హిందువులు మేల్కొని దీన్ని ఐకమత్యంతో ఎదుర్కోవాలా. లేకపోతే ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాన్ మాదిరిలో తయారైతే మన